అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఎంగిలి హృదయం. రచయిత కృష్ణ వేమూరి గారు. ఇక కథలోకి వెళితే, విశ్వామిత్రకి 45 ఏళ్ళు. ఊహ తెలిసినప్పటి నుంచి రకరకాల అనుభవాలతో తలపండిన విశ్వామిత్రకి ఇదొక కొత్త అనుభవం. ఆ అనుభవం తెచ్చిన సమస్య. ఇలాంటి సమస్యలో అతను తన 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు పడ్డాడు. పడి లేచి సమస్యను అధిగమించాడు అనటం కన్నా, సమస్యలో పడి కొట్టుకుపోతుంటే సమస్యే అతన్ని ఓ ఒడ్డున పడేసింది. ఆ వివరాల్లోకి వెళితే, దగ్గరగా 30 ఏళ్ల క్రితం విశ్వ ఏనుగెక్కినంత సంబరపడ్డాడు. దానికి కారణం, అతనికి ఇంజనీరింగులో సీటు వచ్చింది. అది అప్పట్లో టాప్ బ్రాంచ్, ఎలక్ట్రానిక్స్. విశ్వ అతని ఫ్యామిలీలో మొట్టమొదటి ఇంజనీరు. అందరూ సంతోషించారు. చాలామంది మధ్యతరగతి వాళ్ళలా అతనికి బోలెడన్ని ఆశలు. మంచి ర్యాంకు, మంచి ఉద్యోగం, మంచి జీతం, అందమైన భార్య. ఇవన్నీ ఒకెత్తు. లవ్ చేసి పెళ్లి చేసుకోవాలనుకోవటం ఒకెత్తు. కానీ ప్రేమించటం అంటే పిడి కొట్టేసి ఇంజనీరింగ్ సీటు తెచ్చుకున్నంత సులభం కాదని తెలిసింది. తన బ్రాంచీలో ఉన్నది 4. మిగిలిన బ్రాంచులలో అన్నిటిలోనూ కలిపి 15కు తక్కువ మంది అమ్మాయిలు. అబ్బాయిలు 150. కాంపిటీషన్. తను స్వతహాగా సిగ్గరి కావటం వల్ల అమ్మాయిల్ని ధైర్యంగా నోట్స్ అడిగే స్టేజికి రావటానికి 1 సంవత్సరం పట్టింది. అప్పటికే కొంతమంది అమ్మాయిలకి పెళ్ళిళ్ళు కుదిరిపోయాయన్న విషయం తెలిసి హతాశుడైపోయాడు. క్లాస్మేట్స్ని ప్రేమించడం, మరదల్ని ప్రేమించటం ఈజీ అనుకొని, తనెప్పుడూ చూడని, తనకంటే తెలియని అమ్మాయి తనతో లవ్ ఎట్ ఫస్ట్ సైట్లో ఉండాలని, అలాంటి అమ్మాయిని ప్రేమించాలని కోరిక. ఇది అతని కోరిక. ఉన్నది 1 సైకిల్. అది హంబర్ బండి కూడా కాదు. పాత అట్లాస్ డొక్కు సైకిల్ ఉండేది. డే స్కాలర్. పైగా వెరీ కన్జర్వేటివ్ ఫ్యామిలీ. జేబులో రోజుకి రూపాయి తప్ప ఉండేది కాదు. కానీ కోర్కెలో అప్పట్లో శ్రీదేవి, జయప్రద అందానికి రిప్రజెంటేటివ్స్. వాళ్ళలాంటి అమ్మాయి తనతో నిష్కల్మషంగా మొదటిసారి చూసి చూడగానే ప్రేమలో పడాలి. ఆ రోజుల్లో తన క్లాస్మేట్ మరదలు కాని ఒక అందమైన అమ్మాయి. తనంటే ఎవరో తెలియని అబ్బాయితో లవ్లో పడేంత స్వేచ్ఛ అమ్మాయిలకి లేదు. అంత కన్జర్వేటివ్. అందుకే విశ్వామిత్ర కార్యం మరీ కష్టమైంది. అందుకని తన స్పెసిఫికేషన్స్ సడలించాడు. ఉమెన్స్ కాలేజీ, పిఆర్ కాలేజీ, ఐడియల్ కాలేజీ, వాటిల్లో అమ్మాయిలు అందంగా ఉంటారని తన డొక్కు సైకిల్ మీద బీట్ వేయడానికి పోయాడు. తనొక్కడే తనలాంటివాడు అక్కడున్నాడు. కానీ అక్కడ తన సీనియర్సు, జూనియర్సు ఏకలవ్యులు, పేరలవ్యులు, దేవదాసులు, మజ్నులు, హీరో సైకిల్ గాళ్ళు, హమ్మర్ సైకిల్ గాళ్ళు, 1.5 బజాజ్ స్కూటర్ గాళ్ళు. ఎంతైనా ఆ రోజుల్లో లవ్ చేయటం కాస్ట్లీ కాదు. ఇప్పుడో మధ్యతరగతి కుర్రాడు ప్రేమలో పడాలంటే చాలా ఖర్చు. ఎక్కడో శిరీష్ భరద్వాజ్ లాంటి వాళ్ళు తప్ప వాళ్ళకి కూడా ఏ క్లాస్ అమ్మాయిలు పడరు. ఏదో సి క్లాస్తో సరిపుచ్చుకోవాలి. ఈ కాంపిటీషన్స్ వల్ల తన స్టాండర్డ్స్ తగ్గించుకొని ఒక BA లిటరేచర్ అమ్మాయిని ప్రేమలోకి దింపగలిగాడు. అది ఎలా జరిగిందంటే, చాలా రోజులుగా తను వెనకబడుతున్న ఒక అమ్మాయి దగ్గరికెళ్ళి ఇలా మాట్లాడాడు. ఏమండి, నా పేరు తెలుసు, విశ్వామిత్ర. ఇంజనీరింగు 3వ సంవత్సరం. మా ఫ్రెండు చెప్పింది. విశ్వామిత్ర ఛాతి 10 అంగుళాలు పెరిగింది. ఆ అమ్మాయికి తన గురించి తెలుసుకుంది. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు అంటే పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు విశ్వామిత్ర. అమ్మేశాడు విశ్వామిత్ర. తన ప్రేమని అమ్మి ఆ అమ్మాయి ప్రేమని కొన్నాడు, పెళ్ళిని ఎరగా వేసి. ద ట్రేడ్ ఆఫ్ లవ్. ఇంకా నేను ఇంజనీరింగు చదువుతున్నాను. ఇంకా 2 ఏళ్లలో అయిపోతుంది. తర్వాత 1500 రూపాయల ఉద్యోగం, కట్నం వద్దు. ఆ అమ్మాయి ఎక్కడ వద్దంటుందేమో అని చాలా చెప్పుకుంటూ పోతున్నాడు. ఆఫర్ బాగుంది. ఆ అమ్మాయి ఆలోచించి చెబుతానంది. ఆ అమ్మాయి ఆలోచించింది. వాళ్ళది బీద కుటుంబం. అతను నిజంగా పెళ్లి చేసుకుంటే కుటుంబానికి బోలెడు భారం దించినట్లు. సరే, మన జాగ్రత్తలో మనముండి ఈ ప్రేమని పెళ్లి వరకు జరపాలి అనుకుంది. 4-5 రోజుల తర్వాత ఆ అమ్మాయి విశ్వామిత్రకి చెప్పింది, ఐ లవ్ యూ అని. అమ్మో, అమ్మాయి
వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటూ 2 ఏళ్ళు గడిపారు. ఇంతలో విశ్వ ఇంజనీరింగు, అమ్మాయి డిగ్రీ అయ్యింది. తమ ప్రేమ పెళ్ళి తల్లిదండ్రులకు చెప్పమని ఆ అమ్మాయి విశ్వను పోరసాగింది. విశ్వ ఎందుకో ఆ విషయం దాటేస్తూ వచ్చాడు. ఇంతలో ఉద్యోగం వచ్చింది. ఎక్కడో దూరాన. తల్లిదండ్రుల పోరు, ప్రియురాలి సాధన. విశ్వ బుర్ర పగిలిపోయేది. ఏం చేయాలో తెలియక, అబ్బో ప్రేమించటం అంత సులువా? అదే అమ్మాయిని పెళ్లి చేసుకోవటం ఇంత కష్టమా? ప్రేమిస్తున్నప్పుడు తను కూడా ప్రేమిస్తున్నట్టు, తనకో ప్రియురాలు ఉన్నట్టు సంతోషపడి తన ఫ్రెండ్స్కి కజిన్స్కి చెప్పుకున్నాడు. ఎందుకు తల్లిదండ్రులకి చెప్పలేకపోతున్నాడు? శోభన్ బాబు సినిమాలు చూశాడు విశ్వ బోలెడు. పోనీ శోభన్ బాబులా ప్రేమించిన అమ్మాయిని వదిలేసి తల్లిదండ్రులు చెప్పిన అమ్మాయిని చేసుకొని ప్రియురాలికి ఒకసారి పడేస్తేనో, చీచీ ఏమిటలా ఆలోచిస్తున్నాను అని పలుమార్లు అనుకున్నాడు. బుర్ర పగిలిపోయే ఆలోచనలతో సతమతమవుతున్నాడు. అమ్మా నాన్నకి చెప్పాలి, ఒప్పుకుంటారా ఏమో? ఎందుకు తల్లిదండ్రులకి చెప్పలేకపోతున్నాను? నేను సర్వస్వతంత్రుడనైతే బాగుండును. నా ఇష్టం వచ్చినట్టు చేసేవాడిని. ప్రేమించిన అమ్మాయి గురించి ఇంట్లో చెప్పాలంటే భయం. ఏమన్నా నా సామ్రాజ్యం వస్తే బాగుండును అనుకున్నాడు. తల్లిదండ్రులకి చెప్పాలా వద్దా అనే డెసిషన్ తీసుకోవటానికి కొన్ని నెలలుగా ఆలోచించాడు. డెసిషన్ పోస్ట్పోన్ చేయడం ఎప్పుడూ సొల్యూషన్లా అనిపించేది. డెసిషన్ తీసుకోవటానికి ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్ చాలు. ఆ స్ప్లిట్ సెకండ్లోనే ఎన్నెన్నో విరుద్ధ భావనలు. ఎలాగైతేనే ఒకరోజు డెసిషన్ తీసుకొని తల్లిదండ్రులకి చెప్పాడు. చాలా గొడవలు. పెళ్ళి, ప్రేమించిన ప్రియురాలతో మళ్ళీ గొడవలు. ఎందుకు ప్రేమించాన్రా భగవంతుడా అనుకోని రోజు లేదు కొన్నేళ్ల వరకు. అది అతని గతం. 23 ఏళ్ల తర్వాత విశ్వామిత్రయ్య అయ్యాడు. అతని భార్య అమ్మగారు లేక మేడం అయ్యింది. వాళ్ళిద్దరూ 4 పిల్లల తల్లిదండ్రులయ్యారు. పిల్లలందరూ టీనేజర్స్. విశ్వామిత్రయ్య అమెరికాలో పనిచేసి హైదరాబాదులో ఒక కంపెనీలో సిటిఓగా స్థిరపడ్డాడు. అసలు కథకి ప్రారంభం కూడా ఇదే. గత ఏడాదిగా విశ్వామిత్రయ్య మళ్ళీ విశ్వామిత్ర అయ్యాడు. తెల్లబడిన జుట్టుకి రంగేయటం, పెరిగిన బొజ్జని తగ్గించుకోవటానికి జాగింగ్ చేయటం. దీనికంతటికీ కారణం విశ్వామిత్ర మళ్ళీ ప్రేమలో పడ్డాడు. అది తన ఆఫీస్లో పనిచేసే 30 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్తో. ఆ అమ్మాయి కూడా ఇతన్ని గాఢంగా ప్రేమిస్తుంది. వాళ్ళిద్దరికీ తెలుసు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని. విశ్వామిత్ర ప్రేమలో పడే ముందు తర్వాత తనలో తాను తర్కించుకున్నాడు. ఆ తర్కం తనని తాను సమర్థించుకుంటూ ఇలా సాగింది. అప్పటి ప్రేమ అది ప్రేమ కాదు, అదో ట్రేడ్ ఆఫ్ లవ్ ఫర్ మ్యారేజ్. నాకు ప్రియురాలు కావాలి. ప్రేమించుకోవటం ఒక సరదాగా అనుకొని ప్రేమించాను. బహుశా ఆ అమ్మాయి కూడా నేను పెళ్లి చేసుకుంటాననే ఉద్దేశంతోనే ప్రేమించి ఉంటుంది. ఇప్పటి ప్రేమ మలినం లేనిది. మ్యారేజ్ కోసం కానీ సెక్స్ కోసం కానీ ట్రేడ్ చేయబడటం లేదు. నిష్కల్మషమైన సెల్ఫ్లెస్ లవ్. నేను ఆమెను ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూనే ఉంటాను. విశ్వాకి తను ఒక పవిత్రమైన ప్రేమలో పడ్డానని నమ్మకం. తను సాధించిన ఈ పవిత్ర ప్రేమను నలుగురితో చెప్పుకొని ఆనందించాలని ఓ కోరిక. ఒక రకంగా 30 ఏళ్ల క్రితం తను పడిన తీయని బాధని అనుభవిస్తున్నాడు. స్నేహితులకి చెప్పుకున్నాడు. తల్లిదండ్రులకు చెప్పుకోలేక బాధపడ్డాడు. కానీ ధైర్యం చేసి చెప్పాడు. అప్పుడు తను స్వతంత్రుడనైతే బాగుండుననిపించేది. ఇప్పుడు తను సర్వస్వతంత్రుడు. ఇంటా బయట డెసిషన్స్ తీసుకునేంత సమర్థుడు. భార్య, కొడుకులు, కూతుర్లు తనేం చెప్పినా వింటారు. ఫ్రెండ్స్లో తనంటే గౌరవం. తనెంతో మాధుర్యాన్ని అనుభవిస్తున్న ఈ ప్రేమను, పవిత్రమైన ప్రేమను భార్యకు చెప్పుకోలేడు, పిల్లలకు చెప్పుకోలేడు, ఫ్రెండ్స్కి చెప్పుకోలేడు. తను నిజమైన ప్రేమలో పడ్డాడన్న విషయాన్ని గుప్తంగా తన మనసులోనే దాచుకోవాలి. మళ్ళీ అతనిలో తన ప్రేమ మీద జడ్జిమెంటు నిజమైనదా కాదా? ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.